రాష్ట్రంలోని ప్రాజెక్టులు రిజర్వాయర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే ఎల్లంపల్లిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేశారన్నారు. ఎల్లంపల్లిని బీఆర్ఎస్ హయాంలో కట్టి ఉంటే కేసీఆర్, హరీష్ రావు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే సత్యం. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినామని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారు తెగ ఊదరగొడుతున్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తికైనా, మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో తెలుసు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే శంకుస్థాపన చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిధులు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పూర్తి చేసింది. ఏదైనా చిన్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏమైనా చేస్తే 2014 తర్వాత చేసి ఉండొచ్చు, కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా ప్రతి ప్రభుత్వం చేయాల్సిందే, రేపు ఎవరు వచ్చినా కూడా చేయాల్సిందే. అది కూడా తెలియకుండా హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ చేయడానికి, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడుతుంటారు హరీష్ రావు గారు. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్, కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా 2004వ సంవత్సరం జూలై 28 నాడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. 2744 కోట్ల రూపాయలతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ 1, స్టేజ్ 2గా డివైడ్ చేసి ఈ ప్రాజెక్టును ఆ రోజు శంకుస్థాపన చేసిండ్రు. ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి